సాయంత్రం మళ్ళీ చేసుకున్నారా పార్టీ. మీరు ఇచ్చిన 10,000 నేను వాడేసుకున్నాను బ్రో. బండి ట్రాన్స్ఫర్ చేయాలంటే 3,000 అడుగుతున్నారు బ్రో. అవన్నీ ఎందుకు బ్రో, ఒక 5,000 ఫోన్ పే కొట్టండి. మావాడే వచ్చి మీ ఊరికి వచ్చి బండి ఇచ్చేస్తాడు. సరే వేస్తాను బ్రో. ఏంటండి మీరు ఇక్కడున్నారు? బండి కొనాలనుకున్నా కదా, అందుకోసం వెయిట్ చేస్తున్నా. ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా కానీ వాడు ఇంకా రాలేదు. అయ్యో, నేను ఒక వీడియో చూసానండి. ఇది OLX లోనేనా? అవునే. ఇవి సెకండ్ హ్యాండ్ బండ్లని చెప్పి మీ ఊరికి పంపిస్తామంటూ ఎంత వీలైతే అంత డబ్బులు దొబ్బేస్తున్నారండి. కావాలంటే చూడండి, మళ్ళీ మీకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు వాడు. ఎందుకు అడుగుతాడే? ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను, ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు వేసాను కదా. వీడు ఫ్రాడ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. వాడి చేస్తున్నాడే. ఎత్తండి. మా ఓడు మీ ఊరు దాకా వచ్చేసాడు బ్రో. ఒక 3,000 వేయండి. 3,000 అడుగుతున్నాడే. ఇటువంటి రేయ్, నువ్వు చేసే ఫ్రాడ్ కి ఖచ్చితంగా మేము నిన్ను పట్టుకుంటాం రా. ఆల్రెడీ నీ నెంబర్ ట్రేస్ చేసాము. నిన్ను ఎక్కడున్నా పట్టుకుంటాం. కట్ చేసేసాడు. కట్ చేసేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. చూసారా, స్విచ్ ఆఫ్ వస్తుంది.